మొత్తంగా మన పార్టీ మన ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాటి వరకు ఇప్పుడే మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈనాటి వరకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మొత్తం 5 సంవత్సరాల్లో రైతుల కోసం దాదాపు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. 3.5 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇది రైతుల కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొని పోతూ ఈరోజు మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతాంగ సోదరులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. 5 ఎకరాలు కాదు, ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరానికి అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు. మేము నెలల తరబడి కూడా తీసుకోదలుచుకోలేదు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడే కేబినెట్ సమావేశం నిర్ణయం చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి సహచర సభ్యులందరూ కూడా నిర్ణయం చేసుకొని కేవలం 9 రోజుల్లో మాత్రమే కేవలం 9 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం.